సరే సరే భాస్కర్ వచ్చే సమయమాయి ఇప్పుడు వస్తాడు. నేను వస్తానండి. ఇరికి వస్తాను. ఇరికి నా పోరని సొల్లే నేను ఉండమని చెప్తున్నానుగా. సరే మీ అమ్మాయిని చూడాలి. మీ అమ్మాయి ఎక్కడుంది? కురియాకోస్ సారెవరు? సమయం అంతదిరా మావనే. సారెవరో తెలుసా? నీకు పిల్లనివ్వడానికి వచ్చాడు. సార్ ఎవరు? సరే భాస్కరు. ర్యాకెట్లో చూస్తున్నారా? మీరు భలే కామెడీ, భయంకరమైన కామెడీ చేస్తున్నారు. డ్రెస్ మార్చుకొస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. సరే నింగళకేం కావాలి? ఇవిడ బోన్విటా ఉండు, హార్లిక్స్ ఉండు, రాగి మాల్ట్ ఉండు, కాఫీ ఉండు, ఛాయ ఉండు. నింగళకేం కావాలి? మీరు ఏం తాగుతారు? అవన్నీ గెస్టులకి. వెనక్కి స్టెల్లాకి భాస్కర్కి ఛాయ మది. స్టెల్లా 4 ఛాయ. ఒక ఛాయ చక్కెర ఎక్కువ. లోపలికి రండి. దీన్ని కూడా తీసుకురండి, కొంచెం మిగిలింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. సార్ చెప్పండి, నేనేం చేయాలి? ఏమిటి సార్ తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు? నేను తెలుగువాడినే సార్, హిందూని. ఏంటి సార్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఇలా చూడండి, నేను పుట్టింది తిరుచి, పెరిగింది కొచ్చి. నాది కురియాకోస్ది పక్కపక్కిళ్ళే. 24 గంటలు ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం. కొంతకాలానికి మా నాన్నగారు పోయారు, తోడుగా మా అమ్మ పోయారు. నా కన్నతల్లి వెళ్ళిపోయిన తర్వాత నాకు తోడు నీడగా ఉన్నది కురియాకోస్ వాళ్ళ అమ్మగారే. ఆరోగ్యమాద ఏంటి అమ్మే? నేను క్రిస్మస్ చేసుకుంటాను, వాళ్ళు కృష్ణ జయంతి చేసుకుంటారు. గుడ్ ఫ్రైడే అవన్ చర్చికి వరం, సంక్రాంతి మేము గుడికి వెళతాం. మా అమ్మ చనిపోయింది, మేము ఆర్ఫన్స్, అనాథలు. సరే మీ కూతురు ఎంత చదువుకుంది? MBBS చదివిద్దామని ఆశపడ్డాను, కానీ నిధి తక్కువ అయ్యింది. అందుకని ఇంటర్మీడియట్ తో చదువు ఆపేశాను. మీ అమ్మాయికి మ్యూజిక్ తెలుసా? అదేవిడమ్మా అలా అడిగావు? సరిగమ్మ పదనిసా, సరిదప్ప మగరిసా, వీటిని ముందు నుంచి పాడుతుంది, వెనక నుంచి పాడుతుంది. సరే మీ అమ్మాయి ఎలా ఉంటుంది? శ్రీదేవిలాగా, శ్రీప్రియలాగా, లేక శ్రీవిద్యలాగా ఉంటుందా? శ్రీకాంతలాగా ఉంటుంది. తను లక్షణంగా ఉంటుంది అని నేను చెప్పను, కానీ ఖచ్చితంగా అవలక్షణంగా మాత్రం ఉండదు. మీ అమ్మాయికి వంట చేయడానికి ఏమిటమ్మా అలా అడిగావు? తను వంట చేస్తే అడిగి మరీ తింటాం. ఉప్పు చాలేదమ్మా, ఇంకాస్త ఉప్పు వెయ్యి అని అడుగుతాం. కారం చాలకపోతే ఇంకాస్త కారం వెయ్యమ్మా అని అడుగుతాం. ఆ విధంగా అడిగి మరీ తింటాం. సరే నిజంగా మీరు పేదవాళ్లే కదా? కాదు, కడు పేద. సరే నిన్న కుట్టి అనుపు. నేను చెబుతున్నాను కదా, మీ అమ్మాయిని పంపండి. సరే నేను నేరుగా కుట్టిని పంపేస్తే చూసేవాడు తప్పుగా అనుకుంటారు. సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసి పద్ధతిగా కుట్టిని పంపుతాను. కురియాకోస్ పెళ్లికి సమ్మతించారు, మీకు కూడా సమ్మతమనే అనుకుంటున్నాను. మీరు ఏం ఆశిస్తున్నారో ఎవరిని అడగాలో తెలియట్లేదు. మీరు ఎవరిని అడిగినా ఇక్కడ సమాధానం ఒకటే. ఒంటి మీద 6 మూరల చీర, తలలో 4 మూరల పువ్వులు, మెళ్ళో 2 మూరల పసుపుతాడు. అది చాలండి. అంతేకాదు, ఒక మూర రవికి కూడా కుట్టించి పంపుతాను. అందుకు నాకు స్తోమత ఉంది. నాకు ఆ స్తోమత మాత్రమే. ఖాళీ సిగరెట్ ప్యాకెట్ని ఇంటి మధ్యలో వేస్తున్నారు. ఏమిటిది? మీ సిగరెట్ ప్యాకెట్ వేరే కలర్లో ఉంది, ఈ సిగరెట్ ప్యాకెట్ వేరే కలర్లో ఉంది. మీరు 2 రకాలైన సిగరెట్ కాలుస్తారా? అది ఎవరి సిగరెట్ ప్యాకెట్ అన్నది మీకు తెలియాలి, అంతే కదా? అది నా సిగరెట్ ప్యాకెటే. ఒక రోజుకి 2 ప్యాకెట్లు సిగరెట్ మాత్రమే కాలుస్తా. పెళ్ళైన తర్వాత మీ అమ్మాయి మాన్పించచ్చుగా. మీ గురించి కొన్ని వివరాలు నేను తెలుసుకోవచ్చా? అడగండి. మీరు ఇంజనీరే కదా? లేదంటే నెయ్వేలిలో జీప్ ఇవ్వరండి. జీప్ బయట ఉంది చూడండి. ఓ, నెయ్వేలిలో జీపు ఉన్న వాళ్ళంతా ఇంజనీర్లా? మీరు ఎంత జీతం తీసుకుంటారు అని నా భార్య అడుగుతుంది. నేను ఏం సమాధానం చెప్పాలి? 2000, 1500, 1000, 500? సార్, 2100 రూపాయలకు ఆ పైన జీతం తీసుకునే వారికి
ఇలాంటి క్వార్టర్స్ కంపెనీ ఇస్తుంది. అలా అని మీ ఆవిడతో చెప్పండి. చివరిగా ఒకే ఒక్క ప్రశ్న. మీరు ఇంత చదివారు, ఇంత జీతం తీసుకుంటున్నారు, ఇంటి ముందు జీపు కూడా పెట్టుకుంటున్నారు. నా కూతురు చాలా పేద పిల్ల, దాన్ని నయా పైసా వరకట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా ఉంటున్నారు. మీకిది మొదటి పెళ్ళేనా? ఏ సార్, 10,000 రూపాయల కట్నం అడిగితే వాడు 10 సార్లు 10 ఫెయిల్ అయినా సరే మాట్లాడకుండా ఇచ్చేస్తారు అమ్మాయిని. కానీ నయా పైసా కట్నం అడగకుండా ఒక నిజాయితీ కల నిజమైన బ్రహ్మచారి ఇంజనీర్ మీద అనుమానపడుతున్నారు కదూ? ఇదే సార్ ప్రపంచం. సార్, దేవుడు నేను కోరుకున్నంతగా నాకు డబ్బిస్తున్నాడు, అందుకే మీ దగ్గర నుంచి అది కోరుకోవట్లేదు. కానీ అదే దేవుడు కుటుంబం, బంధం, బంధుత్వం ఇవన్నీ నాకు దూరం చేశాడు. సో ఆ విషయంలో కోటేశ్వరరావు లాంటి అమ్మాయి కోసమే మేమంతా ఎదురు చూస్తున్నాం, అంతే. అల్లుడు, నా కూతురు మీకే. నా పెళ్ళం అడ్డు చెప్తే దాన్ని తన్ని తరివేస్తాను. వచ్చే ఆదివారం మీరు అమ్మాయిని చూడడానికి వస్తున్నారు. మీ ఫోటో ఒకటే ఇవ్వండి. ఫోటో? నానా, నీకు 50-55 ఏళ్ళుంటాయా? మనిషి మాత్రమే పెరిగావు. ఏం నాన్న, పెళ్లి కొడుకు మొహమే తెలియని ఫోటో తీసుకొచ్చారు. 30 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇక్కడి నుంచి నైవేలి వరకు వెళ్ళొచ్చింది ఎందుకని? ఇలాంటి ఫోటో తేవడానికా? ఈ ఫోటో చూసి అబ్బాయి ఎలా ఉంటాడో మేమెలా తెలుసుకుంటాం? ఏమేం వాళ్ళు ఏ ఫోటో ఇస్తే ఆ ఫోటోనే కదా నేను తీసుకురాగలను. అందుకని ఫోటోగ్రాఫర్ నేను తీసుకువెళ్ళగలనా? అందుకని ఇలాగా చంద్రమండలానికి వెళ్తున్నట్టు ఆ డ్రెస్ ఏమిటండి? సరే గాని ఆ అబ్బాయి ఎంతెత్తుంటాడు? అది ఎత్తు నేను కరెక్ట్ గా చెప్తాను. అది 5 అడుగుల 5 అంగుళాల నుంచి 10-11 అంగుళాల మధ్యలో ఉండదు. ఇలా చెప్పడానికి నువ్వెందుకు నైవేడి వెళ్ళడం నానా? ఎరా, అందుకని టైలర్ దగ్గర నుంచి ఇంజనీర్ తీసుకెళ్లి కొలుచుకోమంటావా? కొల్చాలి, మనం అక్కనిస్తున్నాగా. అన్ని తెలివితేటలే ఆయనకుండుంటే ఇంకా గుళ్ళో ఎందుకు వాచ్మెన్ లా ఉంటారు? ధర్మకర్త అయ్యుండేవారు. ధర్మకర్త 2 బెళ్ళాలను పెట్టుకున్నాడు, నన్ను కూడా పెట్టుకోమంటావా? ధర్మకర్తల అబ్బాయి వాళ్ళ నాన్న కొట్టాడంట. కుర్రాడి కలరేంటి? అబ్బాయి అడుగుతున్నాడు కదండి, ఏ రంగులో ఉన్నాడు? ఏ రంగులో ఉంటాడంటే మంగళం. అల్లుడు ఎరుపంటే నాలాంటి ఎరుపు రంగులో ఉండడు, అలాగని నలుపంటే నీలాంటి నలుపు రంగులో ఉండడు. ఆయన నలుపు ఎరుపు కలిసిన ఒక పసుపు రంగు. పసుపు రంగా? ఏంటి నాన్న పసుపు రంగు అంటున్నారు? ఒకవేళ అబ్బాయికి పచ్చ కావర్లా ఏంటి? అబ్బా, నానా, అమ్మా కొడుతున్నాడే. ఎందుకంటే వాడిని అలా కొడుతున్నారు? ఏమిటి అల్లుడికి కామెర్లు అంటున్నాడు? అసలు మీరు అడిగారా? ఏమడగాలి? అబ్బాయికి పచ్చ కామెర్లు ఉన్నాయా లేదా అని అడిగారా? అవన్నీ ఉండవే. అవన్నీ ఉండవా? అసలు లేనే లేవా? అవును, ఇంకాసేపు ఉంటే బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, మోషన్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్ని కలిపి సర్టిఫికేట్ తీసుకురామంటావు. మరేమిటండి, నయా పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను అంటే ఏమిటర్థం? ఏమిటర్థం? పిల్లాడికి తప్పకుండా ఏదో పెద్ద వ్యాధి ఉంది అని అర్థం. ఒరే మూర్ఖుడా, వ్యాధి ఎలా ఉంటుందిరా? వ్యాధి వచ్చే శరీరం అది. ఆయన జీపులోంచి ఠక్కున దిగి చకచకా నడిచే ఆ స్టైల్ ఏమిటి? నా దగ్గరకు వచ్చి 2 నిమిషాలు ఉండండి, స్నానం చేసి వస్తాను అని వెళ్ళిన ఆ స్టైల్ ఏమిటి? 2 నిమిషాల తర్వాత స్నానం చేసి దజ్జాగా మేడబెట్ల నుంచి టకటకా వస్తూ నోట్లో సిగరెట్ పెట్టుకున్న ఆ దజ్జా ఏమిటి? సిగరెట్టా? ఆ అబ్బాయి సిగరెట్ కూడా తాగుతాడా? చాలా బాగుందండి. మంగళం, సిగరెట్ గురించి నీకేం తెలుసే? నోట్లో సిగరెట్ పెట్టుకుని ముక్కుతో పొగ వదిలితేనే హాని, నోట్లో సిగరెట్ పెట్టుకుని నోటితోనే పొగ వదిలితే హానే కాదు. అమ్మా, రేపటి నుంచి నేను నోట్లోంచి పొగ పీల్చి నోట్లోంచి వదులుతాను. మీ యానికి ఓకేనా అని అడుగు. ఇదిగో చూడమ్మా ఉమ్మా, నువ్వే పెళ్లి చేసుకోబోయా అమ్మాయివి. నువ్వు ఏ ప్రశ్నలు అడగవే? మీరు నాకు చెడు చేస్తారా నాన్న? చిలకని పెంచి పిల్లి చేతికి ఇస్తారా మీరు? ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉందని చెప్పారు కదా, స్టెల్లా అమ్మా. ఆయనకు చెల్లెల్లాంటిది. చెల్లెల్లాంటిదే కదా, ఇంకేమీ కాదు కదా. సరిగ్గా తెలుసుకున్నారా నాన్నా? నీ సందేహం మరీ దారుణంగా ఉంది. పోవే పోవే. సుబ్రహ్మణ్య, నాకు పిల్లాడు బాగా నచ్చాడు, కానీ ఈ సందేహ ప్రాణులకు అన్ని సందేహాలే. అందువల్ల ఈ సంబంధం నీకు సమ్మతమేనా అని చెప్పడానికి ఒక ఉదాహరణ చూపించి చూద్దాం. చేపలు 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 పీతలు రొయ్యలు చేపలు 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 చేపలు. రోడ్లో చేపలు అమ్ముతున్నాడు.
చేప అంటే విష్ణుమూర్తి ఎత్తిన మత్స్యావతారం. ఏం శకునం సుబ్రహ్మణ్య, నువ్వే విష్ణుమూర్తి రూపంలో వచ్చి ఈ సంబంధం సమ్మతమని చెప్పేశావు. ఇక ఏ గాడిద ఎలా కూస్తే నాకేమిటి? వచ్చే ఆదివారం ఆయన పెళ్లి చూపులకు వస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్కి ప్రేమ కథ ఉందా? అడాల్ఫ్ హిట్లర్, ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ కూడా ప్రేమలో పడ్డాడంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. క్రూరమైన స్వభావం కలిగిన హిట్లర్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? హిట్లర్ బాగా ఎక్కువగా ద్వేషించే కుటుంబంలోని ఒక అమ్మాయిని ప్రేమించాడు. 1905వ సంవత్సరం. అప్పటికి